ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ను పెంచాలి. పెన్షనర్ల ఉద్యమాన్ని ఉధృతం చేస్తాము. అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు. ఇక ఈపీఎస్ కనీస పెన్షన్ను 9,000కు పెంచడం వంటి పెన్షనర్ల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చడం లేదని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ మండిపడింది. ఈ మేరకు పీఎఫ్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వెల్లడించింది. ఇక ఈపీఎస్ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరసన రెండో రోజైన మంగళవారం కొనసాగింది. ఇందులో భాగంగా హైదరాబాద్ బరకత్పురాలోని ప్రాంతీయ భవిష్య నిధి కమిషనరేట్ ముందు నిర్వహించిన ఆకలి కేకల ధర్నాకు పలువురు పెన్షనర్లు హాజరయ్యి పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఎం జనార్దన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి కృష్ణమూర్తి ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య గౌరవ అధ్యక్షుడు పి నాగేశ్వరరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు విఎస్ రావు తదితరులు హాజరయ్యి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నేతలు మాట్లాడుతూ కేవలం 1000 పెన్షన్ ఇవ్వటం అమానవీయమని, అగౌరవమని ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన పెన్షన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. 3 దశాబ్దాలుగా పెన్షన్ పెంచకపోవడం ద్వారా పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపు అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నేతలు డాక్టర్ అరుణ, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.